టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దామా. డేట్ 24/12/2023 అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈ ఆర్టికల్ చూడమా. యెమెన్స్ వారింగ్ ఫ్యాక్షన్స్ అగ్రీడ్ టు ఇంప్లిమెంట్ ఎ న్యూ సీజ్ ఫైర్ సేస్ యునైటెడ్ నేషన్స్. రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యెమెన్ అండ్ ఆ తర్వాత అక్కడ రిలేటెడ్ ఇష్యూస్ అంతా కూడా ఏం జరుగుతుందంతా కూడా డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. రైట్. ఎస్. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఏ నేషన్లో అయినా సరే, రైట్, సో ఏ నేషన్లో అయినా ఒకవేళ హంగర్ అనేది ఉన్నది అంటే నథింగ్ బట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హంగర్ అండ్ హంగర్ రిలేటెడ్ లైక్ పోవర్టీ ఇష్యూస్ కానీ క్లియర్ అండ్ ఇట్లాంటివి ఉన్నట్లయితే జనరల్గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. క్లియర్. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఈ హంగర్, పోవర్టీ లాంటి ఇష్యూస్ అనేవి ఇంపాక్ట్ ఏ విధంగా చూపిస్తాయంటే నేషన్ని స్థిరంగా ఉంచనివ్వవు. క్లియర్. సో నేషన్ యొక్క ఇన్స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది ఏ విధంగా మేనిఫెస్టేషన్ అవుతుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సివిల్ వార్. ఓకేనా. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సివిల్ వార్ అనేది జనరల్గా ఒక నేషన్ ఎప్పుడైతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్లో ఉంటుందో అప్పుడు ప్రజల మధ్యలో ప్రజలకే వేర్పాటువాదం అనేది వస్తుందన్నమాట. సో క్లాషెస్ అనేవి విత్ ఇన్ ద కంట్రీలో స్టార్ట్ అవుతాయి. అది మొత్తం నేషన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఓవరాల్ నేషన్ యొక్క స్టెబిలిటీని క్వశ్చన్ చేస్తుందన్నమాట. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ది యెమెన్ రైట్ నౌ. క్లియర్. సో యెమెన్ అనేది ఒక అరబ్ నేషన్. క్లియర్. సో ఒకవేళ మీరు యెమెన్ అనేది చూసుకున్నట్లయితే అరబ్ కంట్రీస్ ఒక బాక్స్ లాగా గీస్తున్నాను జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్. క్లియర్. ఇక్కడ సౌదీ అరేబియా అనేది ఉంటే మనకి ఇక్కడ యెమెన్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్. అండ్ ఈ పైన ఒమన్. క్లియర్. రైట్. సో ఇది మీరు అర్థం చేసుకోగలరు. సో ఈ యెమెన్ అనే నేషన్ మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్గా అరబ్ నేషన్స్ అన్నీ కూడా మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది, జాగ్రత్తగా చూడండి. అరబ్ నేషన్స్ అన్నిటికీ కూడా ఒక సుప్రీం లీడర్ కింద సౌదీ నేషన్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్. సౌదీ ఈ ఓవరాల్ ఈ అరబ్ ల్యాండ్ అంతటిని కూడా ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. అయితే ఈ అరబ్ ల్యాండ్ జియో పాలిటిక్స్ అంతా కూడా సౌదీ ఇంట్రెస్ట్తో నడుస్తుంది. అంటే ఏం చెప్తున్నారు సార్? నేనేం చెప్తున్నానంటే మొత్తం సౌదీ రీజియన్లో యూనిటీ అంతా కూడా, అరబ్ రీజియన్లో యూనిటీ అంతా కూడా సౌదీ అరేబియా తీసుకొస్తుంది. సౌదీ అరేబియా తన పవర్ని రెస్పెక్టివ్ కంట్రీస్లో స్ప్రెడ్ చేయాలి అని చూస్తుందన్నమాట. క్లియర్. అది గుర్తుంచుకోండి. ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూరోప్ తీసుకున్నారంటే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ వాళ్ళ పవర్ని చూపించాలి అని అనుకుంటారు. అమెరికాలో మొత్తం అమెరికా చూపించాలనుకుంటుంది, ఏషియాలో చైనా చూపించాలనుకుంటుంది, అండ్ యూరోప్ అండ్ మనం ది నార్థరన్ పార్ట్ ఆఫ్ ఏషియా దట్ ఈస్ రష్యన్ సైడ్ అట్లా చూసుకున్నట్లయితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ రష్యా మొత్తం కూడా రష్యా తన యొక్క పవర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించాలనుకుంటుంది. రైట్. సో గ్లోబల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి కంట్రీ కూడా తన పవర్ని స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటుంది. రైట్. ఎస్, దిస్ ఈజ్ ఫైన్. ఇది గుర్తుంచుకోండి. అయితే ప్రతి నేషన్ కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ కంట్రీలో పవర్ అనేది చూపించడానికి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేస్ చేస్తారు. క్లియర్. ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేస్ చేస్తారు. అయితే ఇక్కడ కేవలం సౌదీ అరేబియా గురించి మాత్రమే కాదు, ద మెయిన్ ప్రాబ్లమ్ గోస్ విత్ ది ఇరాన్ ఆల్సో. క్లియర్. సో ద ఇష్యూ అనేది ఇరాన్ వర్సెస్ సౌదీ. క్లియర్. ఇరాన్ వర్సెస్ సౌదీ. సో దీనికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే టూ నేషన్స్ కూడా ఇస్లామిక్ కంట్రీస్ అయినప్పటికీ కూడా అరబ్ ల్యాండ్ అంతా కూడా సౌదీ చేతుల్లో ఉందన్నమాట. ఇఫ్ యూ టేక్ ఇరాన్లో మనం ది షియా గ్రూప్ అనేది చూస్తాం. క్లియర్. ఇస్లామిక్లో 2 గ్రూప్స్ అనేవి ఉన్నాయి, షియా అండ్ సున్నీ. క్లియర్. షియా అండ్ సున్నీ, ఈ 2 గ్రూప్స్ అనేవి ఇఫ్ యూ టేక్ ఇరాన్ మెజారిటీ వాళ్ళు షియా గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, సౌదీ అందరూ కూడా సున్నీ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అనమాట. అయితే ఈ క్లాష్ అంతా కూడా దో రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ గురించి అయినప్పటికీ కూడా ఈ 2 నేషన్స్ కూడా వాళ్ళ పవర్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వేరే కంట్రీలో అని అనుకుంటున్నారు. రైట్. అయితే ఇదే టైంలో యెమెన్లో రిసోర్సెస్ అనేవి లేకపోవడం వలన
పొవర్టీ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి హంగర్ అనేది బాగా విస్తరించి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ లాంటి కండిషన్ కూడా వచ్చిందనమాట. సో ఓవరాల్గా అక్కడ ఏమైంది, సివిల్ వార్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. క్లియర్. సో దట్ ఈజ్ ఇన్ 2014లో ది నార్థరన్ పార్ట్ ఆఫ్ యెమెన్, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ అంతా యెమెన్ అనుకోండి. క్లియర్. ఈ బాక్స్ అంతా యెమెన్ అనుకుంటే ది నార్థరన్ పార్ట్ ఆఫ్ యెమెన్ అంతా కూడా డామినెంట్గా హౌతీ ట్రైబ్ అనేది ఉందమ్మా. క్లియర్. హౌతీ ట్రైబ్. క్లియర్. ఈ హౌతీ ట్రైబ్ వాళ్ళని వీళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కంట్రీని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అనుకున్నారు. సో సివిల్ వార్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రూప్ని హౌతీ రెబల్స్గా మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? హౌతీ రెబల్స్ కింద పిలుస్తాం అన్నమాట. సో క్యాపిటల్ అనేది ఇక్కడ ఉంటే క్యాపిటల్ని వీళ్ళు కంట్రోల్ చేయాలి అని అనుకున్నారు. సో టువర్డ్స్ క్యాపిటల్ సపోర్ట్ వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. క్లియర్. సో క్యాపిటల్ అనేది కంట్రోల్లోకి వచ్చిందంటే మొత్తం కంట్రీ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్టు. ఈ హౌతీ రెబల్స్కి కావాల్సిన ఎక్స్టర్నల్ సపోర్ట్ అంతా కూడా ఇరాన్ చేస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్. సో అందుకనే చాలాసార్లు మనం న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కూడా ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబల్స్ అని చూస్తాం. అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎకనామిక్ మెటీరియల్ రిసోర్సెస్ కానీ డిఫెన్స్ రిలేటెడ్ రిసోర్సెస్ కానీ ప్రతిదీ కూడా ఇరాన్ సప్లై చేస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. రైట్. ఎస్. సో ఈ హౌతీ రెబల్స్ వాళ్ళు మొత్తం కంట్రీ అంతటిని కూడా కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నారు. అయితే చూడండి, సౌదీ అరేబియా పక్కనే కదా యెమెన్ ఉంది. తన పక్క కంట్రీలోనే ఇంత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, సివిల్ వార్ అనేది ఉంది అంటే ఏ కంట్రీ అయినా సరే భయపడుతుంది. అమ్మో మళ్ళీ నా కంట్రీ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది అని. సో ఇఫ్ యూ టేక్ 1971లో కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఇండియా సపోర్టెడ్ బంగ్లాదేశ్ లిబరేషన్ అంటే బంగ్లాదేశ్ నుంచి చాలామంది వలస ఇండియాకు వస్తున్నారు. సో దట్ అది కంటిన్యూ అయితే ఇండియాలో రెఫ్యూజీ క్రైసిస్ అనేది బాగా పెరిగిపోతుంది అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయనే ఇండియా క్లియర్గా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ నుంచి కార్వ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేసింది. రైట్. సో ఇక్కడ కూడా చూడండి, సౌదీ అరేబియా పక్కనే యెమెన్ ఉంది. అటువంటి కంట్రీలో ఇక్కడ రెబల్స్ సివిల్ వార్ చేస్తున్నారంటే ఆర్డినరీ సిటిజన్స్ రిఫ్యూజీస్కి పక్క కంట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇట్లా జరగకూడదు అండ్ తన పక్కన ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో సౌదీ అరేబియా ఇక్కడ హౌతీ ట్రైబల్స్, ఈ హౌతీ ట్రైబ్ ఉన్నారు కదా, వీళ్ళు గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా రెబెల్గా ఉన్నారు కదా. సో ఇప్పుడు సౌదీ అరేబియా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది. సౌత్లో ఉన్న కొంతమంది మిలీషియా గ్రూప్స్తో కలిపి ఈ హౌతీ రెబెల్స్కి అగెయిన్స్ట్గా వార్ అనేది చేస్తుంది. ఎప్పటి నుంచి అమ్మా? 2014 నుంచి కూడా వార్ అనేది చేస్తుందన్నమాట. క్లియర్. అండ్ ఇప్పటికీ అంటే ఇన్ ద సెన్స్ 2022లో క్లియర్ లాస్ట్ ఇయర్ అనమాట 2022 వరకు కూడా కంటిన్యూస్గా ఈ హౌతీ రెబెల్స్ అండ్ ఈ సౌత్లో ఉన్న కొంతమంది మిలీషియా గ్రూప్స్ అండర్ ది సపోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా కాన్స్టాంట్గా వార్లోనే ఉన్నారు. నేషన్ అంతా కూడా చాలా విధమైన పొలిటికల్ క్రైసిస్కి వెళ్ళిపోయింది అండ్ జియో పాలిటిక్స్లో చాలా ప్రాబ్లం వచ్చింది అండ్ విత్ ఇన్ ద నేషన్లో కూడా వర్స్ట్ ఫుడ్ క్రైసిస్ అనేవి వచ్చాయన్నమాట. అంటే అర్థం ఏంటంటే 2/3 ఆఫ్ కంట్రీ, ప్రతి ముగ్గురులో కూడా ఇద్దరికి ఫుడ్ తినడానికి కూడా లేదు. అంత వర్స్ట్ ఫుడ్ క్రైసిస్ అనేది యెమెన్లో రావడం జరిగిందనమాట. సో దీంతో యునైటెడ్ నేషన్స్ ఖచ్చితంగా వీ హ్యావ్ టు డూ సంథింగ్. క్లియర్. సో ఇట్లా ఇది వదిలేస్తే చాలా వరకు ప్రాబ్లం వస్తుంది, అక్కడ ప్రజలు ఊరకనే తిండి లేక చనిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఎట్లా అయినా కష్టపడి ఒక సీజ్ ఫైర్ అనేది తీసుకొని వచ్చారు. సీజ్ అంటే ఏంటి అంటే టు స్టాప్ అనమాట. సీజ్ అంటే టు స్టాప్. దీన్ని సీజ్ ఫైర్ అంటే ఈ క్రాసింగ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో హౌతీ రెబల్స్ వర్సెస్ ది సౌత్ సైడ్ మిలీషియా గ్రూప్. క్లియర్. ఈ టూ గ్రూప్స్కి అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ వర్సెస్ ది నార్త్ హౌతీ ట్రైబల్స్ మధ్యలో ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి అని అనుకున్నారనమాట. కంప్లీట్ వార్ మొత్తాన్ని అయితే వీళ్ళు ఆపలేరు కాబట్టి అట్లీస్ట్ సీజ్ ఫైర్ అంటే క్రాస్ ఫైరింగ్స్ అనేవి మీరు ఆపండి అని చెప్పే విధంగా ఇరాన్ నుంచి అండ్ అలానే సౌదీ నుంచి కూడా ప్రామిసెస్ అనేవి తీసుకొని
ఆ 2 రెబల్ గ్రూప్స్ని కూడా ఆపడం అనేది జరిగిందనమాట. మెయిన్ దీంట్లో చూడండి, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన బాడీస్ లైక్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, క్లియర్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ బై WHO, క్లియర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అండ్ ది యూనిసెఫ్, క్లియర్. సో యూనిసెఫ్ ఆర్గనైజేషన్, అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ది UN ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళందరూ కలిపి ఈ సీజ్ ఫైర్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చారు. సో దట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ వెళ్తుంది, క్లియర్. సో చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా మాల్ నరిష్డ్, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది లేకపోవడం వల్ల కంప్లీట్ వీక్ అయిపోవడం అనేది జరిగిందనమాట. సో ఆ కారణాల చేత సీజ్ ఫైర్ అనేది ఆఫ్ కోర్స్ ఒక 1 year అగ్రిమెంట్ ప్రకారం ఒక 1 year ప్రాపర్గా అది జరిగింది. అండ్ తర్వాత ఈ అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తరువాత మళ్ళీ ఫైరింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బట్ ముందు అన్నంత ఫైరింగ్స్ అనేవి జరగలేదు, కానీ కాస్త తగ్గడం అనేది జరిగిందనమాట, క్లియర్, రైట్. అండ్ ఇప్పుడు ఇష్యూ అనేది చూడండి, ఎమెన్స్ వారింగ్ ఫ్యాక్షన్స్ హ్యావ్ అగ్రీడ్ టు ఇంప్లిమెంట్ ఏ న్యూ సీజ్ ఫైర్. అంటే మళ్ళీ సేమ్ అటువంటి సీజ్ ఫైరే తీసుకొని వచ్చి సో దట్ ఉన్న ప్రజలందరికీ కూడా మళ్ళీ ప్రాపర్ ఫుడ్ అనేది సప్లై చేయాలి అని యునైటెడ్ నేషన్స్ థింక్ చేస్తుందన్నమాట, క్లియర్. సో ఇదమ్మా బ్యాక్గ్రౌండ్ ఇష్యూ అంతా కూడా. ఐ థింక్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. అసలు ఇష్యూ ఏంటి, ఎందుకు ఇది న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, రెబల్ గ్రూప్స్ ఎవరున్నారు, ఇదంతా కూడా మీకు ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుందన్నమాట, రైట్. ఎస్. అండ్ ఒకసారి చూడమా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1st January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫర్ అనేది 31st December వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట. ఈ ఆర్టికల్ చూడమ్మా, ద క్యాష్ ట్రాన్స్ఫర్స్ హెల్ప్ బెంగాల్ ఉమెన్ టేక్ ఫినాన్షియల్ డెసిషన్స్ సేస్ స్టడీ, క్లియర్, రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి పేపర్ 1 అండ్ జిఎస్ పేపర్ 2 సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ టాపిక్లో ఇంపార్టెంట్ అనమాట, క్లియర్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండిట్లో కూడా సొసైటీ సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, రైట్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉమెన్ రిలేటెడ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఏంటి అంటే దట్ ఈస్ ది లక్ష్మీర్ భాండార్, క్లియర్, లక్ష్మీర్ భాండార్, క్లియర్. సో ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫీమేల్స్ ఎవరైతే 25 to 60 ఇయర్స్లో ఉన్నారో, క్లియర్, 25 to 60 ఇయర్స్ గ్యాప్లో ఉన్నారో, అండ్ దీస్ పీపుల్ షుడ్ బి ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, క్లియర్, ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళై ఉండాలి. సో ఇట్లా ఉన్నట్లయితే ఒకవేళ ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్కి వాళ్ళకి మంత్లీ 1,000 రూపీస్, అండ్ రిమైనింగ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లైక్ ఓబీసీ వాళ్ళకి మంత్లీ 500 రూపీస్ అనేది ఫీమేల్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీని వలన స్టేట్కి ఎవ్రీ ఇయర్ కూడా దాదాపుగా 15,000 crore రూపీస్ అనేది ఖర్చు అవుతుందన్నమాట, క్లియర్. ఈ వెల్ఫేర్ మెషర్ మీద దాదాపుగా 15,000 crore అనేది ఖర్చు అవుతుంది. కంప్లీట్గా క్లియర్ కదా. సో లక్ష్మీర్ భాండార్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది 25 to 60 ఇయర్స్ పీపుల్కి ఇవ్వడం జరిగింది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్స్, క్లియర్, క్యాష్ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట, రైట్. అది కూడా ఫీమేల్స్ అకౌంట్లోకే వేయడం అనేది జరుగుతుంది, రైట్. అయితే మీకు ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు, సార్ స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్స్ని చదవాల్సిన అవసరం ఉందా లేదా అని. అయితే గుర్తుంచుకున్నామా, ప్రతి స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్ని చదవాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లా న్యూస్లో ఇంపార్టెంట్ వచ్చి ఇది స్కీమ్ గురించి కాదు, ఇట్ ఈజ్ రివీల్స్ ది స్టడీ, క్లియర్. కొన్ని స్టడీస్ అనేవి రివీల్ అవ్వడం జరిగింది. సో దట్ ఈ బెనిఫిషరీస్ ఆఫ్ స్కీమ్ ఏ విధంగా బెనిఫిట్ అయ్యారు అనేది ఆర్టికల్లో చెప్తున్నారనమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ కింద మనం జనరల్ స్టడీస్ పేపర్స్లో జనరల్గా యూస్ చేయొచ్చు. ఎస్ఐ ఆన్సర్లో కానీ, ఎథిక్స్ కేస్ స్టడీస్లో కానీ, జనరల్ స్టడీస్ పేపర్ 2లో కానీ ఎక్కడైనా సరే వీటిని మనం కేస్ స్టడీస్ కింద, ఎగ్జాంపుల్స్ కింద యూస్ చేయొచ్చు అనమాట. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. మీ మెయిన్స్ రిలేటెడ్ నోట్స్ ఏదైతే మీరు మెయింటైన్ చేసుకుంటున్నారో
దాంట్లో దీన్ని కేస్ స్టడీ అని సైడ్ హెడ్డింగ్ కింద పెట్టి దీన్ని రాసుకోండి అనమాట. క్లియర్? రైట్. అయితే ఇప్పుడు ఈ కేస్ స్టడీని తీసుకొచ్చింది ఎవరు? క్లియర్? సో ఈ మొత్తం స్కీమ్ అంతటినీ కూడా స్టడీ చేసింది ది అమర్త్య సేన్స్ ది ప్రతీచి ట్రస్ట్ అనమాట. క్లియర్? ఒక ట్రస్ట్, ప్రతీచి ట్రస్ట్. ఈ ట్రస్ట్ గ్రూప్ వాళ్ళు స్టడీస్ అనేవి చేయడం జరిగింది. అయితే ఈ స్టడీస్లో అవుట్కమ్ ఏదైతే వచ్చింది, క్లియర్, దట్ ఈస్ గవర్నమెంట్ ఎస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు కదా. అవును, అట్లానే ఉమెన్ రిలేటెడ్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో జెండర్ జస్టిస్ అనేది గవర్నమెంట్ అనుకున్నట్టుగా కొంతవరకు జరిగింది అని చెప్తున్నారు. అంటే ఈ స్కీమ్ ప్రకారం ఫీమేల్స్కి డిగ్నిటీ అనేది పెరిగింది. క్లియర్? ఫీమేల్ యొక్క డిగ్నిటీ అనేది పెరిగింది అండ్ ఫీమేల్ యొక్క వాయిస్ అనేది హౌస్లో పెరగడం అనేది జరిగింది అండ్ ఫీమేల్ యొక్క ఫినాన్షియల్ ఎబిలిటీ అనేది కూడా పెరిగింది. క్లియర్? ఫినాన్షియల్ ఎబిలిటీ కూడా పెరిగింది అని చెప్తున్నారు. అయితే వీళ్ళ రిపోర్ట్లో క్లియర్గా చెప్తున్నారు, ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి ఇంట్లో ఫీమేల్స్ తీసుకోగలుగుతున్నారు. అంటే గవర్నమెంట్ ఏదైతే సెండ్ చేస్తుందో ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఫీమేల్స్ ఏ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నారో అలానే ఖర్చు చేయగలుగుతున్నారు అని చెప్తున్నారనమాట. సో దట్ ఫీమేల్ యొక్క డిగ్నిటీ, వాయిస్ అనేది చాలా క్లియర్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. క్లియర్? బట్ అయితే ఇంత జరిగినప్పటికీ కూడా స్టేట్లో వైలెన్స్ అగెయిన్స్ట్ ఫీమేల్ అనేది మెయిన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. క్లియర్? సో ఫీమేల్ డొమెస్టిక్ వైలెన్స్ అనేది మాత్రం ఇంకా ప్రాబ్లమేటిక్గానే ఉంది అండ్ ఇప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్లో చైల్డ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ క్యాష్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది కేవలం ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో వరకు మాత్రమే ఫీమేల్ యొక్క ఎంపవర్మెంట్ అనేది తీసుకొచ్చింది, ఫినాన్షియల్ ఇంక్లూజనస్ని తీసుకొచ్చింది తప్ప ది రెగ్యులర్ సోషల్ ప్రాబ్లమ్స్ అయిన డొమెస్టిక్ వైలెన్స్, చైల్డ్ మ్యారేజ్ అనేది ఇప్పటికీ క్లోజ్ అవ్వలేదు అని ఈ ట్రస్ట్ చెప్తుందన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీలో ఏమని చెప్తున్నారంటే ఫీమేల్స్కి అమౌంట్ పంపిస్తున్నారు కదా, దాదాపుగా 85% ఆఫ్ ఫీమేల్స్ కేవలం వాళ్ళ సింగిల్ హ్యాండెడ్తో ఆ అమౌంట్ అనేది ఎట్లా ఎక్స్పెన్స్ చెయ్యాలి అనేది భావిస్తున్నారనమాట. క్లియర్? అంటే కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా ఆ అమౌంట్ మీద వాళ్ళకి మాత్రమే ఉంది అండ్ 10% ఫీమేల్స్ మాత్రం వాళ్ళ హస్బెండ్స్తో డిస్కషన్ చేసి ఆ అమౌంట్ని ఖర్చు పెడుతున్నారు. ఒకటి అమౌంట్ అనేది 500,000 రూపీస్ అనేది చాలా నార్మల్గా కనిపించవచ్చు. బట్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకి ఆ 1000 రూపీస్లో మంత్లీ వాళ్ళు తినే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది చాలా పెరుగుతుందన్నమాట. క్లియర్? సో గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. ఈ 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉండడం వలన ఆ రెగ్యులర్ హౌస్ హోల్డ్లో ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్ పెరిగితే వాళ్ళ హెల్త్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ కన్జంప్షన్ చేయగలరు, పిల్లలకి ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టగలరు, ఫీమేల్స్ వాళ్ళ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి ఖర్చు పెట్టగలరు. క్లియర్? సో ఇట్లాంటివన్నీ పెరగడం వలన లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. దో నెంబర్స్ అనేవి 500,000 ఆర్డినరీగా కనిపించినప్పటికీ కూడా వాటి యొక్క ఇంపాక్ట్ అనేది చాలా లార్జ్గానే ఖచ్చితంగా ఎపియర్ అవుతుందన్నమాట. రైట్? ఎస్. సో దాని గురించి ఇక్కడ ఆర్టికల్లో చెప్తున్నారు అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ అనేది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. బట్ ఇక్కడ కొన్ని ఏవైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైక్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తగ్గాలి, వాటికి రిలేటెడ్గా గవర్నమెంట్ ఇంకా స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఈ పీపుల్ అందరూ కూడా ఎకనామికల్గా డౌన్లో ఉన్నారు అండ్ చాలామంది ఎస్సీ ఎస్టీ పీపుల్ కూడా సోషల్గా కూడా చాలా ఐసోలేటెడ్గా ఉంటున్నారు. అలాంటి గ్రూప్స్లో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని తగ్గించే విధంగా గవర్నమెంట్ కొన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి? పీపుల్ యొక్క పార్టిసిపేషన్ పెరుగుతూ ఉంటే పొలిటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి అండ్ ఫీమేల్ లీడర్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతారో
ఫీమేల్ ఇష్యూస్ అనేవి ఇమీడియట్గా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేస్. మీకు అంతా కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ డౌన్ చేసుకోండి అండ్ దీన్ని కేస్ స్టడీస్ కింద మీరు యూస్ చేయొచ్చు అనమాట. క్లియర్. సో సింప్లీ యూ కెన్ మెన్షన్ దట్ అమర్త్య సేన్స్ ప్రతిచి ట్రస్ట్ అనేది రిపోర్ట్ అనేది తీసుకొచ్చింది. ఈ స్టడీలో క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఫీమేల్స్ యొక్క ఎంపవర్మెంట్కి డైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. రైట్. ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. ప్రెడిక్టింగ్ ది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ యూజింగ్ ది ప్రొబాబిలిస్టిక్ ఫోర్కాస్ట్ అని చెప్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 3. క్లియర్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1లో జాగ్రఫీలో మనకి ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. జాగ్రఫీ. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3లో మనకి ఎన్విరాన్మెంట్లో కూడా ఇంపార్టెంట్. క్లియర్. బోత్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ అనేవి మిక్స్డ్గా కనిపిస్తుంటాయి. సో ఆ టాపిక్స్ అనేవి మనం 2 ఆస్పెక్ట్స్లో కూడా కవర్ చేస్తూ కంప్లీట్ చేయాలన్నమాట. రైట్. ఎస్. అయితే ఏమైంది ఏంటి అంటే ఈ టైటిల్ అనేది మీకు అర్థమవుతుంది. సో జస్ట్ లిజన్. జనరల్గా ప్రతి నేషన్ దగ్గర కూడా ఒకవేళ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ కానీ ఏవైనా వస్తే వార్నింగ్ అనేది ముందుగానే తెలుస్తుంది. అవునా. వార్నింగ్ అనేది తెలుస్తుంది. వార్నింగ్ ఎలా తెలుస్తుంది అంటే చాలా వరకు డిఫరెంట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో దట్ క్లౌడ్స్ కానీ ఆర్ ఎయిర్ ది సర్క్యులేషన్స్ కానీ ఆర్ ఒకవేళ సునామీస్ కానీ ఏవైనా వచ్చినా సరే ఆర్ సైక్లోన్స్ కానీ ఫార్మ్ అయినా సరే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వాటి యొక్క పాత్ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అని కొంతవరకు అర్థం చేసుకోగలరు. క్లియర్. రైట్. అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ దట్ ఈస్ డిసెంబర్ 18న తమిళనాడులో స్పెసిఫిక్గా కొన్ని డిస్ట్రిక్ట్స్లో రెయిన్ఫాల్ అనేది ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా ఎక్కువగా పడిందన్నమాట. క్లియర్. సో ఇక్కడ ఆర్టికల్ అంతా దాని గురించే మాట్లాడుతున్నారు. జనరల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందంతా 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ యావరేజ్గా 50 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్లో 95 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ దాకా పడడం జరిగింది. ఇంత మొత్తంలో రెయిన్ఫాల్ అనేది పడితే ఒకేసారి వాటిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. అంటే ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ అనేవి ఫ్లడ్స్ కింద దారితీస్తాయి అండ్ ఆ ఫ్లడ్స్ అనేవి ఇమీడియట్గా కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారనమాట. రైట్. అయితే కొంత స్మాల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఈ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఏవైతే వస్తాయో వాటిని జనరల్గా కొన్ని క్యాలిక్యులేషన్స్తో ప్రిడిక్ట్ చేస్తారనమాట. ప్రిడిక్ట్ చేయడం అంటే ముందుగానే ఎస్ ఈ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్ అనేది రాబోతుంది అని అర్థం చేసుకుంటారనమాట. ఆ ప్రిడిక్షన్స్ అనేవి వాటిని ప్రొబాబిలిస్టిక్ ఈవెంట్స్తో చూస్తారనమాట. క్లియర్. ప్రొబాబిలిస్టిక్ అంటే ఏంటి? ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఎంత ప్రాబబిలిటీతో రెయిన్ఫాల్ అనేది ఎక్స్ట్రీమ్గా వెళ్తుంది, రెయిన్ఫాల్ వస్తుంది అని కొంత టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ వచ్చే ఇన్ఫర్మేషన్తో వాళ్ళు చెప్తారు. అయితే గుర్తుంచుకోండి, ఈ ప్రొబాబిలిస్టిక్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది జనరల్గా న్యూమరికల్ బేసిస్ అంటే నెంబర్ బేసిస్ మీద ఉంటుందన్నమాట. క్లియర్. సో నెంబర్ బేసిస్ మీద. సింపుల్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ప్రాబబిలిటీ గురించి. క్లియర్. ప్రాబబిలిటీ గురించి సింపుల్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ లెట్స్ టేక్ ఒక కాయిన్ ఉంది. కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి. క్లియర్. ఒకటి హెడ్ అండ్ మరొకటి టెయిల్స్. క్లియర్. హెడ్ అండ్ టెయిల్. అయితే ఒక కాయిన్ అనేది నేను టాస్ చేశాను అంటే హెడ్ పడుతుంది అన్న గ్యారంటీ ఏంటి? ఆర్ టెయిల్ పడుతుంది అన్న గ్యారంటీ ఏంటి? ఒక కాయిన్ అనేది టాస్ చేశానంటే హెడ్ పడాలి అంటే 1/2 అనమాట. క్లియర్. 1/2 హాఫ్ ఛాన్స్ కదా. క్లియర్. సో హాఫ్ ఛాన్సెస్ దట్ హెడ్ పడుతుంది అని, హాఫ్ ఛాన్స్ దట్ టెయిల్ పడుతుంది అని. ఇవి న్యూమరికల్ బేసిస్ మీద కదా మనం ప్రాబబిలిటీ చెప్తున్నాం. అలానే రెయిన్ ఈవెంట్స్ అనేవి, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి రావచ్చు అని ప్రొబాబిలిస్టిక్గా న్యూమరికల్ బేసిస్ మీద చెక్ చేస్తారనమాట. సో అట్లా వచ్చి 2 days ముందే తమిళనాడులో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేవి పడే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అని. రైట్. అయితే ఈ ప్రొబాబిలిస్టిక్ నెంబర్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎంత రెయిన్ఫాల్, గుర్తుంచుకోండి, క్వాంటిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది చెప్పలేదు. గుర్తుంచుకోండి, క్వాంటిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఎవ్వరూ కూడా చెప్పలేరు. కేవలం ఒక ఎక్స్ట్రీమ్ ఈవెంట్ మాత్రమే వస్తుంది అని చెప్పగలరు తప్ప ఆ ఎక్స్ట్రీమ్ ఈవెంట్ యొక్క డేంజర్ డిగ్రీ అనేది ఎవరూ కూడా చెప్పలేరు అనమాట.
సో వాళ్ళ ప్రాబబిలిటీ ప్రకారం ఒక 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది అనుకున్నారు. బట్ దీనికి 3 to 5 టైమ్స్లో క్లియర్ 3 to 5 టైమ్స్లో ఆ రెయిన్ఫాల్ అనేది పడిందనమాట. సో అట్లాగా క్వాంటిటీ అనేది వీళ్ళు చెప్పలేరు అనమాట. క్లియర్. సో దీని గురించే చెప్తున్నారు. దట్ ఈస్ దెర్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ IIDTM, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ అనమాట. క్లియర్. IITM, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది పూణేలో ఉంటుందన్నమాట. క్లియర్. సో వాళ్ళు చెప్తున్నారు మనం యాజ్ ఆఫ్ నౌ యూస్ చేసేదాన్ని బట్టి ఇలా ప్రొబబిలిస్టిక్ ఈవెంట్స్లో క్వాంటిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది క్లియర్గా చెప్పలేము. ఆ మెథడ్స్ అనేవి ఇంకా ప్రాపర్గా ప్రెడిక్ట్ కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ మాకు వచ్చినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే ఇవ్వడం జరిగింది అని వాళ్ళు చెప్తున్నారనమాట. రైట్. ఒకేసారి అంత రెయిన్ఫాల్ పడితే ఏ గవర్నమెంట్ కూడా క్లియర్గా ప్రాపర్ డెసిషన్స్ అనేవి ఇమీడియట్గా అండ్ సొల్యూషన్స్ అనేవి ఇమీడియట్గా ప్రొవైడ్ చేయలేరు. రైట్. ఎస్, దిస్ ఇస్ ఫైన్. అయితే అందుకనే ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే ఇటువంటి ఈవెంట్స్ అనేవి నెక్స్ట్ కూడా జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ముందుగానే చాలా జాగ్రత్తగా మనం ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి చూసుకున్నాము అంటే అండ్ నెక్స్ట్ నుంచి అటువంటివి జరగకుండా చూడడానికి ఉంటుంది అని చెప్తున్నారనమాట. అంటే నథింగ్ బట్ దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ విత్ సమ్ రికమెండేషన్స్. క్లియర్. సో ఆర్టికల్లో కొన్ని రికమెండేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒక్కసారి చూడండి. జనరల్గా మనకి ఈవెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే తెలుస్తుంది కదా. అండ్ ఇంకా ఇది మాత్రమే కాకుండా మనం కంప్లీట్ ప్రోయాక్టివ్ అప్రోచ్లోకి వెళ్ళాలి. ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే వర్షం ఎక్కువ పడిన తర్వాత డెసిషన్స్ తీసుకునేదానికన్నా వర్షం పడకముందే మన అప్రోచ్ అనేది కంప్లీట్గా ప్రోయాక్టివ్గా ఉంటే డిస్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్న ఉద్దేశం అన్నమాట. క్లియర్. సో అయితే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే కాంప్రహెన్సివ్ రోబస్ట్ స్టడీస్ అనేవి కావాలి. సో దట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి మరింత సొఫిస్టికేషన్ అవ్వాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి మరింత సొఫిస్టికేషన్ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు ముందుగానే తెలిసినట్లయితే తగిన మెషర్స్ అనేవి కమ్యూనిటీ లెవెల్లో కూడా తీసుకోగలరు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది రొబస్ట్గా ఉండాలని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అర్బన్ ప్లానింగ్ అనేది సస్టైనబుల్గా ఉండాలి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కానీ క్లియర్ అండ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ అనేది జనరల్గా మనం ఎవరి చేతుల్లో చూస్తామో ఇప్పుడు క్యాపిటల్ ప్లేసెస్ అట్లాంటివి ఉన్నాయంటే మెట్రో బాడీస్ ఉంటాయి కదా, ఆ మెట్రో బాడీస్ చేతుల్లో ఉండాలన్నమాట. క్లియర్. రైట్. సో ఈ అర్బన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. అయితే ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు మాత్రమే కాదు, 2014లో కూడా క్లియర్ 2014లో కూడా తమిళనాడులో 2014-15లో కూడా తమిళనాడులో కూడా ఎక్కువ రెయిన్ఫాల్స్ అనేవి పడ్డాయి వర్షాకాలంలో. అండ్ ఈ రెయిన్ఫాల్ వల్ల కంప్లీట్ రోడ్ బ్లాక్స్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఈవెన్ ఆ ఇయర్ 2015-16లో కూడా యూపీఎస్సీ జోగ్రఫీ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. ఎందుకు ఎక్కువ తమిళనాడులో రెయిన్ఫాల్ పడుతుంది, ఎందుకు రోడ్స్ బ్లాక్ అవుతున్నాయని. క్లియర్. సో వన్ ఆఫ్ ది కాజెస్ ఆ ఇంపాక్ట్ యొక్క రీజన్ ఏంటి అంటే అన్సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ వలన రోడ్ బ్లాక్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. క్లియర్. సో వీళ్ళు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయట్లేదు. పూర్ స్పేషియల్ మేనేజ్మెంట్ అండ్ పూర్ అర్బన్ ప్లానింగ్ ఉండడం వలన ఇట్లా ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. రెయిన్ఫాల్ అనేది ఎక్స్పెక్టెడ్ కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినా సరే ఫ్లడ్స్ కింద అవి క్రియేట్ అవుతున్నాయి. సో బెస్ట్ బ్యూటిఫుల్ రికమెండేషన్ ఏంటంటే అర్బన్ ప్లానింగ్ అనేది సస్టైనబుల్గా చేయాలి. 2014 తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి చేంజ్ రాలేదు. ఇప్పటికైనా చేంజ్ అనేది వచ్చి అర్బన్ ప్లానింగ్కి ఇమీడియట్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తే అది చాలా పనిచేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది పెంచాలి. క్లియర్. సో పీపుల్స్ పార్టిసిపేషన్ ఎట్లాగంటే కంప్లీట్గా ప్రజల్ని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే ఇది ఒక కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కింద వస్తుంది. అవునా? కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కింద వస్తుంది. సో వాళ్ళు చేయాల్సిన మెషర్స్ అనేవి లైక్ ఎఫారెస్టేషన్ మెషర్స్ కానీ ఎక్కడికక్కడ గుంటలు ఉంచడం కానీ వాటర్ ఈజీగా ఫ్లో అవ్వడానికి వాళ్ళ తరపు సహాయం కూడా కొంతవరకు చేస్తారు. అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడైనా సరే ఒక రాబస్ట్ అండ్ రెసిలియంట్
సొసైటీని కన్స్ట్రక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో వీళ్ళు రికమెండేషన్స్లో కేవలం మనకి ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మాత్రం ఇదంతా కూడా తప్పించలేము. ఈ మల్టీఫెసెటెడ్ రికమెండేషన్స్ అన్నీ కూడా ఫాలో అయినప్పుడు మాత్రమే మనం క్రైసిస్ టైంలో కూడా కాస్త తట్టుకునే పొజిషన్ అనేది ఉంటుంది. ఆ రెసిలియన్స్ అనేది బిల్డప్ అవ్వాలి అని చెప్తున్నారు. క్లియర్? పొలిటికల్ సెన్స్లో కానీ, పీపుల్స్ పార్టిసిపేషన్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ, వార్నింగ్ సిస్టమ్స్ కానీ కంప్లీట్ ప్రోయాక్టివ్ అప్రోచ్తో ఉన్నప్పుడు మాత్రమే మనం క్రైసిస్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడగలము అని చెప్తున్నారనమాట. రైట్? సో ఈ ఆర్టికల్ అంతా కూడా అర్థమైంది కదమ్మా. జాగ్రఫీలో ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్, అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఈ రికమెండేషన్స్ని మీరు ఇంక్లూడ్ చేయగలరు అనమాట. రైట్? ఎస్, హోప్ యూ గాట్ దిస్. చూడమ్మా, కంప్లీట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ 1, 2, 3, 4 కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం 18,000 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో కేవలం 18,000 రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నెంబర్ చూడండి, 7893899553. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట. కేవలం 18,000 రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి. మరొక బ్యూటిఫుల్ ఆఫర్ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. క్లియర్? సో మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000కి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇక్కడ మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్తో సహా. క్లియర్? మీరు ఒక్కసారి చూడండి, మీకు కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సరిపోతుందంటే 18,000 పెట్టి మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఇంకా మీకు గ్రూప్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రతిదానికి కూడా యాక్సెసిబిలిటీ ఆల్ ఇన్ ఆల్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ 45,000 మీరు అమౌంట్ అనేది పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకోగలరు అనమాట. సో కొత్త బ్యాచ్ అనేది January 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 31st December వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ అమ్మ. బ్యూటిఫుల్ ఆఫర్. 60,000 ఫీజు అనేది కేవలం 45,000కే పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. రైట్? అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, దిస్ ఈజ్ అ స్లీప్ రెగ్యులారిటీ గురించి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అయితే ఇది యూపీఎస్సీలో మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి జనరల్గా చాలా వరకు కూడా స్లీప్ ఇర్రెగ్యులారిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. క్లియర్? స్లీప్ ఇర్రెగ్యులారిటీ అంటే ప్రాపర్ టైంకి పడుకోరనమాట. క్లియర్? సో కొన్నిసార్లు లేట్ నైట్ చదువుతారు, కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ లేట్ చదువుతారు. సో ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ అనేది సరిగ్గా సెట్ చేసుకొని ఉండడం లేదు. అయితే ఈ స్టడీల్లో ఏం చెప్తుందంటే, ఎవరైతే స్లీప్ ఇర్రెగ్యులారిటీ చేస్తారో అంటే స్లీప్ రెగ్యులారిటీ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వరో వాళ్ళకి ఫ్యూచర్లో డిమెన్షియా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెమెన్షియా అంటే ఏంటి? డెమెన్షియా అంటే నథింగ్ బట్ మెమరీ లాస్ అనమాట. క్లియర్? కొద్దిగా మెమరీ అనేది లాస్ అవ్వడం కానీ. క్లియర్? అండ్ జడ్జిమెంట్ స్కిల్స్ అనేవి కూడా కొంతవరకు తగ్గిపోతాయి అన్నమాట. జడ్జిమెంట్ స్కిల్స్ అంటే రైట్, ఏ టైంలో ఏం చేయాలి అట్లాంటి జడ్జిమెంట్ స్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ ఇన్ జనరల్గా నలుగురితో ఉండే స్వభావం అనేది అంటే సోషల్ ఎబిలిటీస్ కూడా కోల్పోతారనమాట. క్లియర్? సోషల్ ఎబిలిటీస్ కూడా కొద్దిగా కోల్పోవడం అనేది జరుగుతుంది. దాన్నే మనం డిమెన్షియా అని అంటాం. అయితే ఈ స్టడీ ఏం చెప్తుందంటే, స్లీప్ ఇర్రెగ్యులారిటీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి డిమెన్షియా అనేది వస్తుంది. అయితే ఇక్కడ స్టడీ స్లీప్ ఇర్రెగ్యులారిటీ వలన డిమెన్షియా వస్తుంది అని చెప్పట్లేదు, బట్ డెమెన్షియా అనేది వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అవడానికి కానీ ఛాన్సెస్ ఇట్లాంటి స్లీప్ ఇర్రెగ్యులర్ పర్సన్స్లో ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తున్నారు. కాజ్ అనేది ఏదైనా కానివ్వండి, బట్ ఈ స్లీప్ ఇర్రెగ్యులారిటీ అనేది వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఇష్యూస్ కింద ఉంటుంది. క్లియర్? అదే ఈ స్టడీలో చెప్పడం జరిగింది. సో అందుకనే ఇప్పటి నుంచి అయినా సరే మీ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా వెళ్ళాలి అంటే స్లీప్ రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ డైలీ ఒక 7 hours స్లీప్. క్లియర్? డైలీ ఒక 7 hours ప్రాపర్ స్లీప్ అనేది ఉన్నట్లయితే మోస్ట్లీ సైంటిస్ట్ ఫ్రమ్ ది మార్నింగ్ 5 o'clock కల్లా లేచి అండ్ నైట్ 10 o'clock కల్లా దిస్ ఈజ్ ఏ 10 to 5 స్లీప్ ప్యాటర్న్. ఈ 7 hours స్లీప్ ప్యాటర్న్ అనేది ఫాలో అయినట్లయితే మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ అనేది ఇంకాస్త ప్రొడక్టివ్గా ఉంటుందన్నమాట. క్లియర్? అండ్ ఈ స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా కూడా ఉండవన్నమాట. రైట్? ఈ స్టడీ అనేది కొంతమంది న్యూరాలజిస్ట్. క్లియర్? న్యూరాలజీ దిస్ ఈజ్
టాపిక్ రిలేటెడ్ టు ద బ్రెయిన్ సెల్స్ గురించి అనమాట. క్లియర్. సో వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఈ రిపోర్ట్స్ అనేవి మనకి ఒక ప్రాపర్ స్టడీస్ అనేవి చెప్తున్నాయన్నమాట. క్లియర్. సో ఇప్పటికైనా స్లీప్ ఇర్రెగ్యులారిటీ ఒకవేళ మీ దగ్గర ఉంటే దాన్ని ప్రాపర్ స్లీప్ రెగ్యులారిటీ కింద మార్చుకోండి అనమాట. రైట్. ఈ ఆర్టికల్ చూడమా. ట్రిబ్యునల్స్ కెన్ నాట్ డైరెక్ట్ గవర్నమెంట్ టు ఫ్రేమ్ ద పాలసీ. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది చెప్పడం జరిగిందనమాట. క్లియర్. రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ పేపర్ టు పాలిటీలో అనమాట. క్లియర్. సో పాలిటీలో మనకి ట్రిబ్యునల్స్ టాపిక్ అనేది డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉన్నది. సో దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది కాస్త చూస్తాం. ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎట్లా స్టార్ట్ అయ్యాయి, అదంతా కూడా మనం బేసిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి టోటల్గా అంతా కూడా ఒక్కసారి చూడండి అమ్మా. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిబ్యునల్స్. ఈ ట్రిబ్యునల్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇనీషియల్గా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇది మనం ది రోమన్స్, క్లియర్, గ్రీక్ రోమన్ దగ్గర నుంచి కూడా మనం చూస్తామన్నమాట. అయితే ఈ టర్మ్ అనేది ట్రిబ్యూన్ అనే టర్మ్ నుంచి తీసుకొని ట్రిబ్యునల్స్ కింద అయ్యింది. ఈ ట్రిబ్యూన్ అంటే నథింగ్ బట్ ది మ్యాజిస్ట్రేట్స్ ఆఫ్, చూడండి, ది మ్యాజిస్ట్రేట్స్ ఆఫ్ ది క్లాసికల్ రోమన్ ఎంపైర్. క్లియర్. ది క్లాసికల్ రోమన్ ఎంపైర్ అనమాట. అంటే రోమన్ ఎంపైర్, రోమన్ కింగ్ ఉన్నప్పుడు మోనార్క్ కింద కొన్ని క్వాజీ జుడిషియల్ బాడీస్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. క్లియర్. అర్థమవుతుందా? కొన్ని క్వాజీ జుడిషియల్ బాడీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. క్వాజీ జుడిషియల్ బాడీ అంటే ఏంటి? జుడిషియల్ బాడీ అనేది ఎప్పుడైనా సరే మిస్టేక్స్ ఏవైనా జరిగినా ప్రాబ్లమ్స్కి రెజల్యూషన్ కింద జుడిషియరీ అనేది మనకి యాక్టివ్గా ఉంటుంది. క్లియర్. అయితే అప్పట్లో ది ఎంపైర్ కింద, క్లియర్, అంటే కింగ్ కింద క్వాజీ జుడిషియల్ బాడీస్ని ట్రిబ్యునల్స్ కింద తీసుకొని వచ్చారు. సో ఈ ట్రిబ్యునల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే హిస్టరీలో, క్లియర్, ఈ రోమన్ కింగ్డమ్ టైంలో ఎవరైతే మ్యాజిస్ట్రేట్స్ ఆర్ ఈవెన్ బ్యూరోక్రాట్స్ కానీ ఎవరైనా సరే ఆర్బిట్రరీగా ఎటువంటి యాక్టివిటీస్ చేసినా సరే, అరిస్టోక్రాట్స్ కానీ ఎవరైనా సరే ఆర్బిట్రరీగా ప్రవర్తిస్తే వాళ్ళని ఈ ట్రిబ్యునల్స్లో విచారించడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? ఈ ట్రిబ్యునల్స్లో విచారించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ట్రిబ్యునల్స్ అనేవి యాక్చువల్గా స్టార్ట్ అయ్యాయి. రైట్. సో మనం ఇప్పుడు, క్లియర్, యాజ్ ఆఫ్ నౌ ఏ విధంగా ట్రిబ్యునల్స్ని చూస్తామంటే, రైట్, ఇప్పటికీ ఇవి ఒక క్వాజీ జుడిషియల్ బాడీ కింద చూస్తాం. జనరల్ జుడిషియల్ బాడీస్ అంటే ఏంటి? ద కోర్ట్ సిస్టమ్. క్లియర్. ద కోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని జుడిషియల్ బాడీ అని చూస్తాము. క్వాజీ జుడిషియల్ ఇన్స్టిట్యూట్స్ అని అంటామన్నమాట. మెయిన్లీ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ చిన్న కొన్ని ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి, క్లియర్, డిస్ప్యూట్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే ఈ ట్రిబ్యునల్స్ అనేవి జనరల్గా చూసుకుంటాయన్నమాట. అయితే ఇండియాలో ఇవి ముందు నుంచి ఉన్నాయా అంటే నో. క్లియర్. ఇండియాలో ఇవి ముందు నుంచి లేవు. ఇది ఎప్పుడు వచ్చాయి? దట్ ఈజ్ ఇన్ 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి వీటికి కాన్స్టిట్యూషన్లో ప్లేస్ ఇచ్చారనమాట. అండర్ ఆర్టికల్ 323A అండ్ ఆర్టికల్ 323B ప్రకారం మనం ఈ ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. 323A ప్రకారం ఈ కాన్స్టిట్యూషన్లో దే హ్యావ్ కమ్ విత్ ది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. క్లియర్. సో 323A ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 323B ప్రకారం ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్. క్లియర్. ట్రిబ్యునల్స్ ఫర్ అదర్ మ్యాటర్స్ అని చెప్పి యాడ్ చేశారు. ఈ అదర్ మ్యాటర్స్లో లైక్ ట్యాక్స్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అయినా, ఫారెన్ ఎక్స్చేంజ్ అయినా, ఇండస్ట్రియల్ లేబర్ డిస్ప్యూట్స్ అయినా, ల్యాండ్ రిఫార్మ్స్ అయినా, అర్బన్ ప్రాపర్టీ గురించి కానీ, రెంట్ టెనెన్సీ ఇష్యూస్ కానీ, వీటి గురించి డిస్కషన్కి ఆ డిస్ప్యూట్స్ ఎడ్జుడికేషన్కి కూడా సెపరేట్ ట్రిబ్యునల్ బాడీస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వీటిని స్టార్ట్ చేయడం వెనకాతన ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అంటే, జనరల్ కోర్టు సిస్టమ్స్ అనేవి బర్డెన్ అయిపోతున్నాయి. క్లియర్. కోర్టుల్లో బర్డెన్ అయిపోతున్నాయి, కేసెస్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి. కొన్ని చిన్న డిస్ప్యూట్స్ అయినా సరే కోర్టు సిస్టమ్ దాటి ఇటువంటి బాడీస్ దగ్గర ఇష్యూస్ అనేవి సాల్వ్ అయ్యాయి అంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో దట్ కోర్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాత్రమే జడ్జిమెంట్స్ ఇచ్చే విధంగా తనకి కాస్త బ్రీదింగ్ స్పేస్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ట్రిబ్యునల్స్ అనే బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచమ్మా? దిస్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అని గుర్తుంచుకోండి. రైట్. ఎస్. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే
క్లియర్. దట్ ఈస్ ఈ ట్రిబ్యునల్స్ అనేవి జనరల్గా గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది. చూడండి, ట్రిబ్యునల్స్ అనేది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాంట్లో మెంబర్స్ ఎవరు ఉండాలి, ఎవరు జడ్జెస్ కింద ఉంటారు, అవంతా కూడా మొత్తం ఆ రిలేటెడ్ ఇష్యూ అంతా కూడా జనరల్గా గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. క్లియర్. గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ అనేవి తీసుకొస్తుంది. ఆ యాక్ట్స్ ప్రకారం ఈ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆ మెంబర్స్ అపాయింట్మెంట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. క్లియర్. రైట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడిన ఈ ట్రిబ్యునల్స్ అనేవి కొన్నిసార్లు గవర్నమెంట్కే ఇక్కడ సరిగ్గా పాలసీ లెజిస్లేషన్ లేదు, మీరు ఈ పాలసీ లెజిస్లేషన్ చేయాలి అన్నట్లుగా తీర్పు ఇస్తున్నారు. సో మీకు అటువంటి తీర్పు ఇచ్చే కెపాసిటీ అనేది ఉండదు. మీరు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కాదు. కోర్స్ ఒక సివిల్ కోర్టుకి ఉన్నంత పవర్స్ అనేవి మీకు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మాత్రమే గవర్నమెంట్కి ఆర్డర్ చేసే కెపాసిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఈవెన్ హైకోర్టు కూడా, క్లియర్, ఈవెన్ హైకోర్టు కూడా కొన్నిసార్లు ఆ పవర్స్ అనేవి యూజ్ చేయదు. సుప్రీంకోర్టు కూడా కంప్లీట్ జుడిషియరీ అనేది కేవలం డిస్ప్యూట్ ఎడ్యుడికేషన్కే చూసుకుంటుంది. పాలసీ లెజిస్లేషన్ బాధ్యత లెజిస్లేచర్ చూసుకుంటుంది. సో అది ఏ విధంగా కూడా సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ అనేవి సెపరేట్గా ఉంటాయి కదా. సో మేమే సరిగ్గా ఆ ఇష్యూస్లోకి తలదూర్చము. ఇంకా మీరు గవర్నమెంట్ బాడీస్ చేత ఎస్టాబ్లిష్ అయ్యి గవర్నమెంట్కి లెజిస్లేషన్ చెయ్యాలి అని చెప్పే కెపాసిటీ అనేది మీకు లేదు అని అవుట్ రైట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్తుందన్నమాట. క్లియర్. సో రీసెంట్గా కొన్ని ట్రిబ్యునల్స్ అనేవి గవర్నమెంట్కి లెజిస్లేషన్ వ్యాక్యూమ్ అనేది కొన్ని చోట్ల ఉన్నది. సో మీరు కొన్ని లెజిస్లేషన్స్ అనేవి చెయ్యండి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో రిగార్డింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్స్, క్లియర్, ట్రిబ్యునల్స్ అనమాట. కొన్ని ట్రిబ్యునల్స్లో కొన్ని పొజిషన్స్ అనేవి ఖాళీ ఉన్నాయి. ఆ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి ఒక లెజిస్లేషన్స్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో దాని మీద అసలు ట్రిబ్యునల్స్కి గవర్నమెంట్ని ఆర్డర్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనే క్వశ్చన్తో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అండ్ సుప్రీంకోర్టు అవుట్ రైట్గా చెప్పిందనమాట, ట్రిబ్యునల్స్కి ఆ పవర్స్ అనేవి లేదు అని. రైట్. సో ఈ ట్రిబ్యునల్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రిలిమ్స్లోని ఇంపార్టెంటే, మెయిన్స్లోని ఇంపార్టెంటే, ఈవెన్ కొన్ని ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్లో కూడా ట్రిబ్యునల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో అందుకనే ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ ఇష్యూ. రైట్. ఎస్. మనం ఒకసారి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆఫర్ ఆఫ్ ద డే. బిగ్ 4 కాంబోస్. క్లియర్. యూపీఎస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కానీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఈ బిగ్ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం మీకు 10,000 రూపీస్కి మాత్రమే వీటన్నిటి మీద కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. సో ఈ 4 టాపిక్స్ కలిపి మీకు కేవలం 10,000కే అవైలబుల్గా ఉంది. ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. క్లియర్. మీకు ఒకవేళ ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు, 7893899553. You can also take NCERT Foundation, the current affairs, CSAT prelims test series, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలిపి కేవలం 10,000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆఫర్ కూడా కేవలం ఈ ఒక్క రోజు మాత్రమేనమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. దిస్ ఇస్ ద అల్టిమేట్ కాంబో ప్రోగ్రామ్. మీకు ఈ 5 కోర్సెస్ అనేవి కేవలం 10,000 రూపీస్కి మాత్రమే మీకు వ్యాలిడిటీతో వస్తున్నాయన్నమాట. క్లియర్. సో ఈరోజు ఒక్కరోజు మాత్రమే వ్యాలిడిటీ. మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. విల్ న్యూ టెలికామ్ బిల్ స్ట్రీమ్ లైన్ ది సెక్టర్ అని చెప్పి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలో ఇంపార్టెంట్ అండ్ ఇంకా జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో కూడా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్. సో ఇటువంటి కొత్త లాస్ కానీ ఏవైనా వస్తే తెలియాలి. అయితే చూడండి, ఇక్కడ కొత్త టెలికామ్ బిల్, క్లియర్, దట్ ఈస్ దట్ టెలికమ్యూనికేషన్ బిల్ 2023 అనేది తీసుకొచ్చారు. దీంట్లో ఇంపార్టెంట్ నెగిటివ్ పాయింట్స్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈ కొత్త టెలికమ్యూనికేషన్ బిల్ 2023 ఏదైతే ఉందో ఇట్ వాంట్ టు రీప్లేస్ ది ఎర్లియర్ 3 ఆర్కైక్ లాస్. క్లియర్. ఓల్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్మెంట్ చేస్తూ వస్తున్నాయన్నమాట. క్లియర్. ఒకటి దట్ ఈస్ ది టెలిగ్రాఫ్ యాక్ట్. క్లియర్. టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885. And next, it is also making the replacement to Indian Wireless Telegraphy Act. Clear. Indian Wireless Telegraphy Act of 1933. And inka, it is also replacing the Telegraph Wires Unlawful Possession Act. Clear. Hold on. Right. So that is the Telegraph Wires
అన్లాఫుల్ పొసెషన్ యాక్ట్. క్లియర్. సో ఈ 3 యాక్ట్స్ని కూడా ఇది రీప్లేస్మెంట్ చేస్తుంది. ఈ టెలిగ్రాఫ్ పొసెషన్ యాక్ట్ అనేది దిస్ ఈజ్ ఇన్ 1950. క్లియర్. సో ఈ 3 లాస్ని కూడా ఇది మొత్తం రీప్లేస్ చేస్తూ టెలికమ్యూనికేషన్ బిల్ 2023 అనేది రావడం జరిగింది. సో దీని గురించి కాస్త మనం డిస్కషన్ అనేది చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ద మేజర్ పాయింట్ దట్ వాజ్ డిస్కసింగ్ ఇన్ దిస్ ఆర్టికల్, ఈ ఆర్టికల్లో మెయిన్ దేని గురించి డిస్కస్ చేస్తున్నారంటే ఈ కొత్త బిల్ 2023 బిల్ ఏదైతే ఉందో దీంట్లో ఒక ప్రావిజన్ అనేది గవర్నమెంట్ యాడ్ చేసింది. ఏంటంట, గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఒకవేళ ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరైనా ఆర్టికల్స్ ఏవైనా పంపించినట్లయితే దాన్ని ఇంటర్సెప్షన్ చేసే కెపాసిటీ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు. ఇంటర్సెప్షన్ అంటే ఏంటి? ఇంటర్సెప్షన్ అంటే మధ్యలో ఒక ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక లెటర్ రాసి పంపించడం జరిగిందనుకోండి. గవర్నమెంట్ ఒకవేళ కావాలంటే ఈ లెటర్ని మధ్యలోనే ఆపి చదివి ఆ తర్వాత బీకి పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. దీన్నే మనం ఇంటర్సెప్షన్ అని అంటాం. అంటే ఆ కాన్వర్జేషన్ని తెలుసుకునే అధికారం అనేది గవర్నమెంట్కి ఉంది. అయితే సార్ ఇలా చేస్తే ప్రాబ్లం కదా, రైట్. సో గవర్నమెంట్ కూడా కొన్ని కండిషన్స్ అనేవి పెట్టిందనమాట. క్లియర్. సో ఆ కండిషన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే దేశ భద్రత మీద ముప్పు వస్తుందో, దట్ ఈజ్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అనేది ప్రాబ్లం కింద అవుతుందో, ఎప్పుడైతే ఫారిన్ కంట్రీస్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయో, ఎప్పుడైతే పబ్లిక్ ఆర్డర్ అనేది డ్యామేజ్ అవుతుందో, ఆర్ ఎప్పుడైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా ఉంటుందో, అండ్ ఎప్పుడైతే ది పబ్లిక్ సేఫ్టీ అనేది ఇంపార్టెన్స్గా ఉంటుందో, ఒకవేళ ఆ ఇష్యూస్ మీద ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్స్ అనేవి వెళ్ళాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది ప్లాన్ చేసి బీకి పోస్ట్ ఆఫీస్లో లెటర్ పంపించాడు అనుకోండి, అది ఇండియన్ సెక్యూరిటీకి పబ్లిక్ సేఫ్టీకి డ్యామేజ్ కదా. సో అట్లాంటి ఆర్టికల్స్ గురించి ఒకవేళ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఆ ఆర్టికల్స్ని ఆపి చదివి ఇచ్చే ఛాన్సెస్ అనేవి గవర్నమెంట్కి ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్, రైట్. అయితే మెయిన్ ఈ ఆర్టికల్ మీద క్రిటిసిజం అనేది చాలా వరకు రావడం జరిగింది. క్లియర్, మీకు గ్రౌండ్స్ అర్థమయ్యాయి కదమ్మా. సో గవర్నమెంట్ ఎప్పుడైనా ఈ ఆర్టికల్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఆర్టికల్ ఓపెన్ చేసి చదవచ్చు, డీటెయిన్ చేయొచ్చు. డీటెయిన్ అంటే ఆ ఆర్టికల్ వేరే వ్యక్తికి చేరకుండా ఆపే స్వేచ్ఛ అనేది గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు, సార్ ఇంత టెక్నాలజీ టైంలో ఒకవేళ టెర్రరిస్టులు ఏదైనా అటాక్స్ ప్లాన్ చేస్తే వాళ్ళు కమ్యూనికేషన్ యూస్ చేసుకుంటారు కదా, ఇట్లాంటి ఓల్డ్ ఐడియాస్ లైక్ ఈ పోస్టల్ ఆఫీసెస్ కానీ ఎందుకు వాడతారు అంటే, రైట్. పోస్టల్ కార్డ్స్లో ఇన్ఫర్మేషన్స్ అనేవి కోడింగ్ చేసి పంపిస్తే గవర్నమెంట్ ఎలాగ చెక్ చేయదు అనుకున్నప్పుడు వాళ్ళు చాలా వరకు ఈ పోస్టల్నే యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, వాళ్ళకంటూ కోడెడ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్లో పోస్ట్ ఆఫీస్లో సింపుల్గా దే మే రైట్ నెంబర్స్ 1236315579. సో ఈ పోస్ట్ లెటర్ మీద ఇది మాత్రమే రాసి ఉంటుంది. సో గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోదు, ఇదేం కోడెడ్ లాంగ్వేజ్ కాదు సంథింగ్ అనుకుంటుంది. బట్ రిసీవర్ ఎవడైతే ఉన్నాడో వాడికి అర్థమవుతుంది అనమాట, ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎక్కడ అటాక్ అవ్వాలి, ఆర్ ఎక్కడ మీట్ అవ్వాలి అని వాళ్ళు కొన్ని కోడ్స్ అని పెట్టుకొని మీటింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ విధమైన ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ బిల్నే మారుస్తున్నప్పుడు దీని మీద దృష్టి పెట్టడం జరిగిందనమాట. అయితే సో దీని గురించి అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో గవర్నమెంట్ మీద అటాక్ చేశారు కొన్ని కేసెస్ అనేవి చెప్తూ. ఒకటి ఏంటంటే, ఈ విధమైన ఇంటర్సెప్షన్ కానీ ఓపెన్ కానీ డీటెయిన్ కానీ చేస్తే అది వ్యక్తుల యొక్క గోప్యత ప్రైవసీ మీద ఇష్యూస్ పడుతుంది కదా. ఇండియాలో ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కదా ఆర్టికల్ 21 ప్రకారం. సో ఆర్టికల్ 21 ప్రకారం ఏ విధంగా ప్రజల యొక్క స్వేచ్ఛను, క్లియర్, ఫండమెంటల్ రైట్స్ని మీరు డ్యామేజ్ చేయగలరు? ప్రైవసీ అఫ్కోర్స్ నేషన్ యొక్క సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటే, బట్ ఎంత మాత్రం చేత ఈ ఆర్టికల్స్ని మీరు ఏ మెషర్స్తో ఓపెన్ చేస్తారు అని అడుగుతున్నారనమాట. అర్థమైందా? సో ప్రైవసీ గోప్యత అనేది ఇంపార్టెంట్, దాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు అని రావడం జరిగింది. అండ్ ఇంకా కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ది ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ షోయింగ్ ది బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అని చెప్తున్నారనమాట. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అనేది మీకు జనరల్గా వేరియస్ ఆర్టికల్స్లో కూడా వస్తుంది. బిగ్ బ్రదర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో దట్ ఈజ్ అంటే లెట్స్ టేక్, ఒక ఫ్యామిలీలో అన్నయ్య ఉన్నాడు అనుకోండి, క్లియర్. సో దెర్ ఆర్ 2 చిల్డ్రన్, క్లియర్. సో ఇద్దరు కూడా మేల్స్ అనుకోండి. ఒక పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, తమ్ముడు అవుతాడు, అవునా, రైట్. అయితే
జనరల్గా ఇండియాలో అన్నయ్యలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళ తమ్ముడు చేసే ఆర్ వాళ్ళ చెల్లి చేసే ప్రతి యాక్టివిటీని కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ప్రతి దానికి కూడా జోక్యం చేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ప్రతిదీ ఆరా తీయడం జరుగుతుందన్నమాట. సో దీంతో చిన్నపిల్లలు యాక్టివిటీస్ అనేవి చేయలేరు, కంప్లీట్ వాళ్ళు అనే కంట్రోల్లోనే ఉండడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఇటువంటి దాన్ని మనం బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అంటే గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుందంటే ఈవెన్ ప్రజల మధ్యలో ఉన్న సంభాషణ కూడా నాకు తెలియాలి, నాకు తెలిసిన తర్వాతే మీరు మాట్లాడుకోవాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది అని బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అన్న టర్మ్ యూజ్ చేసి చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా? అంటే ఒక అనవసరమైన పెద్దరికం తీసుకుంటూ అజమాయిషి అనేది చెలాయిస్తుంది అని చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ది బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అని అంటాం. సో గవర్నమెంట్ ఈ విధంగా చెప్తుందన్నమాట. క్లియర్? ఒకటేంటి, ప్రైవసీ ఇష్యూస్ భంగపడుతుంది మీరు ఇట్లాంటి ప్రొవిజన్స్ పెట్టడం వల్ల. ఈ ప్రొవిజన్స్ అనేవి క్లియర్గా బిగ్ బ్రదర్ సిండ్రోమ్గా ఉన్నాయి అండ్ మీరు దీంట్లో యూజ్ చేసే ఈ టర్మ్స్ అన్నీ కూడా వేగ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఇక్కడ మనం చూసామా, ఎమర్జెన్సీ కండిషన్లో కూడా లెటర్స్ని ఓపెన్ చేయొచ్చు. అయితే వాట్ ఈస్ దిస్ ఎమర్జెన్సీ? నేషనల్ ఎమర్జెన్సీయా, స్టేట్ ఎమర్జెన్సీయా, ఫినాన్షియల్ ఎమర్జెన్సీయా? అసలు ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మీరు డెఫినేషన్ ఇవ్వలేదు. ఆ ఎమర్జెన్సీ డెఫినేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంటే చెప్తుందని అంటున్నారు. అంటే ఒకవేళ ఒక లెటర్ వెళ్తుంది, అర్జెంటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ లెటర్ని ఆపి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మేము ఇది చదువుతున్నాం, అయితే దెన్ వాట్ ఈస్ దిస్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ అంటే ఏంటో మీరు చెప్పకుండా ఈ లెటర్స్ని చదవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదమ్మా, కొన్ని ప్రొవిజన్స్లో చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండియన్ పోస్టల్ ఆఫీస్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి లయబిలిటీ లేకుండా చేస్తున్నారనమాట. చూడండి అమ్మ ఒకసారి. క్లియర్? సో దట్ ఈజ్ ది ఎర్లియర్ ది పోస్ట్ ఆఫీస్ యాక్ట్. క్లియర్? ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏదైనా తప్పు జరిగితే బాధ్యత కింద పెట్టేవారు, లయబిలిటీ ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి లయబిలిటీ అనేది లేదు. ఇంటెన్షనల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెటర్ ఇచ్చాను, దాంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద స్టేట్ సెక్యూరిటీ థ్రెట్ అట్లాంటివి ఏం కాదు, జనరల్గానే లెటర్ రాశాను. ఆ లెటర్ అనేది చేరుకోకపోవడం వల్ల బి అనే వ్యక్తికి లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఆ లయబిలిటీ ఎవరి మీద వెళ్ళాలి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ మీద వెళ్ళాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ లెటర్ రాశాను, అది చేరుకోలేదు బికాజ్ ఆఫ్ వీళ్ళ పూర్ మెషర్స్ వలన. క్లియర్? సో అయితే ఇటువంటి వాటి గురించి చెప్తున్నారనమాట. వీళ్ళ మీద లయబిలిటీస్ ఉండవు అన్లెస్ ఇంటెన్షనల్గా లెటర్స్ ఇవ్వకుండా ఇంటెన్షనల్ యాక్టివిటీస్తో మాత్రమే వాళ్ళకి లయబిలిటీ ఉంటుంది. జనరల్ లయబిలిటీ అనేది వీళ్ళ మీద ఉండదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అనేవి తీసుకెళ్తున్నారు, ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది, లెటర్స్ అన్నీ కూడా అవి మొత్తం కూడా ఎక్స్పైరీ అయిపోయాయి అనుకోండి, లెట్స్ టేక్ ఫైర్తో కాలిపోయాయో ఆర్ మొత్తం అన్నీ ఎగిరిపోయాయో సంథింగ్, అప్పుడు పోస్ట్ ఆఫీస్ మీద ఎటువంటి లయబిలిటీ కూడా ఉండదు అని గవర్నమెంట్ ఈ కొత్త బిల్లో పెట్టిందనమాట. అయితే దాని గురించి మాట్లాడుతున్నారు. రైట్, మీరు వాళ్ళ మీద లయబిలిటీ అనేది తీసేశారు, కరెక్టే. మరి ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకంటూ ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది ఉండాలి కదా. క్లియర్? సో ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది లేకపోతే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని క్వశ్చన్ చేస్తున్నారనమాట. సో ఈ విధమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది లేకపోవడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ డ్యామేజ్ టు ది జస్టిస్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో దీనివలన ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఏం డ్యామేజ్ అవుతుంది? ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా విక్టిమ్స్ ఉంటే, క్లియర్, అంటే స్టేట్ యొక్క అధికారం నుంచి విక్టిమ్స్గా తయారైతే వాళ్ళకి గ్రీవాన్స్ మెషర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మిస్టేక్ చేసింది అంటే ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయగలడు. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ పనిష్మెంట్ ఇచ్చి ఆ వ్యక్తికి కంపెన్సేషన్ అనేది ఇప్పించగలదు. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటాం. బట్ ఇక్కడ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ప్రకారం మీరు ఆ పోస్ట్ ఆఫీస్ మీద లయబిలిటీ తీసేశారు, కరెక్టే.
మరి వాళ్ళకి లయబిలిటీ లేదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మరి అది ప్రజలకి లాస్ అవుతుంది కదా. సో గ్రీవాన్స్ రెడ్రెసల్ మెషర్ అనేది లేకపోతే అది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని క్వశ్చన్ చేస్తుంది. ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా ఇంకా చెల్లదు అని అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, మీరు లెటర్ అనేది ఇంటర్సెప్షన్ చేయొచ్చు, డీటెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ దాని యొక్క ప్రొసీజర్ని మీరు ఇంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే లెటర్ని సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, ఇంకేదైనా బాడీ ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఇస్తుందో వాళ్ళు కూడా లెటర్స్ని డీటెయిన్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఇంటర్సెప్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. బట్ దాని యొక్క ప్రొసీజర్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీని వలన డ్యామేజెస్ అనేవి ప్రజలకి జరుగుతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. అర్థమవుతుంది కదమ్మా. ఇక్కడంతా కూడా ఈ మెయిన్ ప్రావిజన్, ఈ ఇంటర్సెప్షన్ ప్రావిజన్ మీద క్వశ్చన్స్ అనేవి అపోజిషన్ వాళ్ళు వేస్తున్నారనమాట. దాని గురించి ఈ ఆర్టికల్లో క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు ఏంటి, 1898 యాక్ట్లో కూడా ఈ కండిషన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ లాంటిది ఉన్నది. సో ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత అందరూ కూడా క్వశ్చన్ చేయడంతో ఈవెన్ లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ అన్న టర్మ్ని తీసేయండి అని చెప్పడం అనేది జరిగిందని చెప్తున్నారనమాట. అందుకని టెలిగ్రాఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1981 కూడా పాస్ అయింది అని కూడా ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. రైట్. ఎస్. అయితే ఈ ఆర్టికల్లోనే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దట్ ప్రైవసీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నారనమాట. దట్ ఈస్ దెర్ ఈస్ అ కేస్ ఆఫ్ పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1996 అనమాట. క్లియర్. ఈ 1996 కేసులో క్లియర్గా ఏమని చెప్పడం జరిగింది, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసే కాన్సెప్ట్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది, అఫ్ కోర్స్. క్లియర్. బట్ అది కేవలం సెక్యూరిటీ టైమ్స్లో మాత్రమే చేయాలి తప్ప ఆర్డినరీగా ప్రజల యొక్క సంభాషణను వినకూడదు. ఇలా వింటే గవర్నమెంట్ ప్రజలకి కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది అని పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసులో చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో ఈ టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ కూడా రైట్ టు ప్రైవసీ కింద వస్తాయి. ఆర్బిట్రరీగా అంటే మీకు నచ్చినట్టు మీరు టెలిఫోనిక్ కన్వర్జేషన్స్ని నేను వింటాను, ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తాను, అట్లాంటివి ఉండకూడదు అని పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈజ్ అమౌంటింగ్ టు వైలేట్ ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా వైలేట్ చేస్తున్నట్టు అని ఈ ఆర్టికల్లో ఈ కేసు గురించి కూడా చెప్తున్నారు. అండ్ దే ఆల్సో పుట్ అబౌట్ ద రిఫరెన్స్ ఆఫ్ కేఎస్ పుట్టస్వామి కేస్. క్లియర్. దీని గురించి ఆల్రెడీ మనం చూసాము. ఏంటి, కేఎస్ పుట్టస్వామి కేసులోనే, దట్ ఈస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లోనే క్లియర్గా చెప్పారు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారనమాట పుట్టస్వామి కేసులోనే. క్లియర్. సో అందుకని ఇక్కడ ఈ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ పోస్ట్ ఆఫీస్ బిల్ అనేది దానికి విరుద్ధంగా ఉంది అని చెప్తున్నారు. క్లియర్. రైట్. అండ్ ఇన్ జనరల్గా చూసుకుంటే సార్ ఇప్పుడు మెయిన్ ఈ అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చారంటే పోస్ట్ ఆఫీస్ యొక్క రూపురేఖలు మార్చాలి. పోస్ట్ ఆఫీస్ అనేది ఒక గొప్ప గ్రేట్ నెట్వర్క్స్ అనేది ఉన్నది. అంటే నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా పోస్ట్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో మనం కమ్యూనికేషన్ కింద, క్లియర్, మెసెంజర్ సర్వీసెస్ కింద పోస్ట్ ఆఫీస్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కూడా పోస్ట్ ఆఫీస్లో తీసుకొచ్చాం కాబట్టి ఇవి ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొని వెళ్ళాలి అంటే దీంట్లో చేంజెస్ అనేవి ఎంతైనా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కొత్త ఈ యాక్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట. క్లియర్. రైట్. హోప్ సో దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. అండ్ ఒకసారి చూడమా, ఆఫర్ ఆఫ్ ద డే, దిస్ ఇస్ ఫర్ ఆంథ్రోపాలజీ. క్లియర్. సో ఆంథ్రోపాలజీ యూపీఎస్సీ మీరు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది చూసుకున్నట్లయితే కేవలం రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకు కావాలనుకుంటే జస్ట్ 4000 రూపీస్కే మీకు కంప్లీట్ ఆప్షనల్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుందన్నమాట. కేవలం 4000 రూపీస్కే. అయితే ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే. కంప్లీట్ ఆప్షనల్ అనేది నేనే తీసుకుంటాను. దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే మీకు కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆన్సర్ ప్రాక్టీస్ అనేది చూస్తారు అండ్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ సిలబస్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553. ఒకవేళ ఆప్షనల్ సెలక్షన్లో మీరు కాస్త కన్ఫ్యూషన్గా ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఈ నెంబర్ని కాల్ చేయగలరు, నాతో మాట్లాడగలరు.